అతని అన్డ్రెస్డ్ అంటే బట్టలు ఇప్పేయడం జరిగింది. ఆ జాకెట్ అనేది ఏది అందులో ఆ 7 ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క జాకెట్ తీసుకున్నాడు. తర్వాత ఆ ప్రవీణ్ బ్రదర్ కి పాయిజనస్ ఇంజెక్షన్ అంటే విషంతో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన గొంతులోకి ఆల్కహాల్ మద్యం పోసారు. సో తర్వాత అతన్ని చంపేశారు. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చారు. ఆ జాకెట్ మళ్ళీ అతనికి శరీరం మీద వేసి అక్కడ శరీరాన్ని రోడ్డు పక్కకి నిలబెట్టారు. సో అట్లనే ఆ బైక్ ని ఆయన మీద పెట్టారు. అది యాక్సిడెంట్ లకు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మనకు వచ్చిన సమాచారం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఐజీకి కేసుని ఎంత తొందరగా అయితే అంత క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని మనకు సమాచారం ఉంది. ఆ 7 ఎవరు అంటే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనే బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ, ఇది ఇక్కడ ఆయనకు ఈ బాధ్యత అప్పచెప్పినరు. సో అందులో దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరంటే చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనేది నాకు వచ్చిన సమాచారం. విచ్ క్రాఫ్ట్ అంటే క్షుద్ర పూజలు లేదా చేతపడి చేసి అతన్ని చంపడం జరిగింది. నాకు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అతని యొక్క తొడ మీద కట్ చేయడం కానీ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం కూడా చేసిండ్రు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ఆ రిపోర్ట్ బయటకు వస్తుందా లేదా అనేది అది వేరే ముచ్చట. సో అట్లనే కాంట్రాక్టర్ సుపారి గ్యాంగ్ ప్రవీణ్ బ్రదర్ యొక్క ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లకి వెళ్ళి డబ్బులు 6,20,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎక్కడికి పోయినాయి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ 8తో ఎండ్ అయ్యే అకౌంట్ నంబర్లకు పోయినాయి అనేది నాకున్న సమాచారం. అట్లనే ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ 3 వాహనాలను రెంట్కి తీసుకున్నారు. వైట్ కార్ సుజుకి స్విఫ్ట్, 2 ట్రక్కులు. ఈ ట్రక్కులని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నారనేది నాకు వచ్చిన సమాచారం. ఇది మొత్తం హ్యాండిల్ చేసింది భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. 2 కత్తులు తీసుకున్నారా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు, వైట్ కారు సుజుకి స్విఫ్ట్. 3 కార్లు, ఒక కారు, 2 ట్రక్కులు. ఓకే. సో అట్లనే ఆ యొక్క దే బ్రాట్ 2 వేకెంట్ అప్ టు విజయవాడ దాకా ఆ 2 ట్రక్లని ఖాళీగా తెచ్చారు. ప్రవీణ్ బ్రదర్ యొక్క బాడీని మాత్రం సుజుకి స్విఫ్ట్ లో ఉంచారు. ఆ తర్వాత ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని ఆ ట్రక్ లో ఉంచారు. రెంట్ గా 5 లక్షలు ఆ యొక్క రెంట్ గా ఇచ్చారు ఆ 3 వాహనాలకి అనేది మనకున్న సమాచారం. ఓకే. ఎవరు 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటే సుపారి గ్యాంగ్. 7 అని మీకు ఎలా తెలుసు? ఇవన్నీ చెప్పిన వాళ్ళు మనకు ఆ ముచ్చట కూడా చెప్తారు. అంటే దాచుకోవడానికి ఏమి డిబ్బీలో వేసుకునే డబ్బులు కాదు కదండి. ఒక మర్డర్ కేసుకు సంబంధించి 7 ఉన్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, వెంబడించారు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇది దాచుకోవటానికి లేకపోతే మనం మైండ్లోనే ఉంచుకోవడానికి కాదు కదా, ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది కదా. అంటే మీరు ఇందులో చాలా విషయాలు చెప్పారు. 6 ఉన్నారు, అందులో బట్టలు విప్పారు, ఒకరు ఆయన షర్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత ఏ ట్రక్కులో ఎప్పుడు పెట్టారు, మత్తు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు అని. సో ఇంత చూసినట్టుగా చెప్తున్నారు కదా, ఎవరు ఇది చెప్పింది? ఎవరు అది వాళ్ళని మనము బయట తీసుకురాలి కదా. అంటే నేరస్తులు మీరు దాస్తారా? మీకు తెలుసుండే వాళ్ళని చెప్పను అని అంటే లేదు. మనకి నేరస్తులను దాస్తున్నది ప్రభుత్వం. వాళ్ళు రిలీజ్ చేయాలి వాస్తవాలు. అది కాదు. ఓకే, ఇన్ని డౌట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఇన్ని డౌట్స్ కాదు, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తి మీకు చెప్పిన వ్యక్తి ఒక పెద్ద కట్టుకథ అయిన అల్లుండి ఉండాలా? లేకపోతే మీకు చెప్పినటువంటి వ్యక్తి ఆ 7 పాటు 8వ ఓడైనా ఇన్ని ఉండాలా? ఎందుకంటే అంత షట్ట తీసాడు అనేటువంటి ఒక క్లియర్గా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పారు కాబట్టి మీరంటున్న 7 కాకుండా ఇంకొకరైనా అయి ఉండాలా, లేకపోతే కట్టుకథ అయినా చెప్పి ఉండాలా? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మార్నింగ్ 8:30కి ఆ సుగుణాకర్ అంటే ఆయన, శివశక్తి సుగుణాకర్ అంటే ఆయన. అసలు ఆ పంచనామా కానీ ఆ గ్రామ అధికారులు కానీ అక్కడికి పోయింది 9:30 వరకు.